మీకందరికీ టైటానిక్ షిప్ గురించి ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం ఆ షిప్ అనేది సముద్రంలో మునిగిపోయింది. ఆ షిప్ టైటానిక్ అనే సముద్రం అనే షిప్ ఎప్పుడైతే మునిగిపోయిందో దాని తర్వాత ఎందుకు అలా మునిగిపోయింది అని కొంత పరిశోధన చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ టైటానిక్ షిప్లో ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు, చాలా ధనవంతులు. ఆ టైటానిక్ షిప్లో ఉన్నది ఎవరు అనంటే సామాన్యులు కాదు, విస్తారమైన ధనాన్ని కలిగినటువంటి ధనవంతులు. అయితే పరిశోధన తర్వాత తేలిన అంశం ఏంటంటే ఆ టైటానిక్ షిప్ నడిపిస్తున్న కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పలుమార్లు కూడా వార్నింగ్స్ వచ్చాయంట. నీకు ఎదురుగా ఐస్ పెద్ద పెద్ద మంచు కొండలు ఉన్నాయి, వాటిని ఢీకొంటే ఖచ్చితంగా నీకు ప్రమాదం జరుగుతుందని చెప్పి పలుమార్లు ఆయనకి వార్నింగ్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా స్పీడ్ తగ్గించకుండా షిప్ను ముందుకు నడిపించడం వల్ల ఆ ఐస్ కొండలను తాకినటువంటి ఆ షిప్ ఏమైందంటే మధ్యలో విరిగిపోయి అందులో ఉన్నటువంటి అనేక మంది చనిపోవడానికి కారణము అయ్యింది. అయితే కొన్ని వందల మంది చనిపోవడానికి కారణం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం. ఆయనే కానీ ఆయన దగ్గరకు వచ్చిన వార్నింగ్స్ని విని ఆ టైటానిక్ షిప్ యొక్క వేగాన్ని కానీ తగ్గించుంటే బహుశా అంత పెద్ద ప్రమాదం జరిగి ఉండకపోవచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయం అంటే తనకున్న అనుభవం కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి గర్వం కావచ్చు, ఏం చేసిందంటే కొన్ని వేల మంది ఆ సముద్రంలో మునిగి చనిపోవడానికి కారణమైంది. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి జరిగితే, కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల చెడు కూడా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. చాయిస్ 1, చాయిస్ 2 ఉన్నప్పుడు, ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉన్నప్పుడు ఏదో ఒక చాయిస్ని మనం ఎన్నుకోవాలి మన జీవితాలు. దాన్ని కానీ మనం ఎన్నుకోకుండా మన కాలాన్ని వెల్లదీస్తే ఎటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ముందుకు కొనసాగవు. కాబట్టి ఖచ్చితంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ రోజు ఆ టైటానిక్ షిప్ నడిపిస్తున్నటువంటి కెప్టెన్ గారికి నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే నిర్ణయాన్ని వేగవంతంగా వెళ్ళాలి అని తీసుకున్నాడు తప్ప వేగాన్ని తగ్గిద్దాము అనే ఆలోచన ఆయన తీసుకోలేదు. బైబిల్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు భక్తుల జీవితంలోనికి వచ్చాయి. వారి దగ్గరికి నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని వచ్చినప్పుడు వారు ఎలా ప్రతిస్పందించారో ఈరోజు మనం చూద్దాం. మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో ఈరోజు మనం చూద్దాం. అయితే జాగ్రత్తగా ఒక విషయాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు భౌతిక లోకం ఒకవైపు కనిపిస్తూ ఉంటుంది, ఆత్మీయ లోకం కూడా మనకి ఇంకొక వైపు కనిపిస్తుంటుంది. అందరితో మనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం భౌతిక జీవితంతో పాటుగా ఆత్మీయ జీవితాన్ని మనం చూసుకోవాలి. మిగతా వారందరూ కేవలం భౌతిక జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు, అక్కడితో వాళ్ళు సరిపెట్టుకుంటారు. కానీ క్రైస్తవులుగా మనం మాత్రం ఫిజికల్ లైఫ్ను చూడాలి, స్పిరిచువల్ లైఫ్ను కూడా మనము చూడాలి. అయితే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటామో మనం చూసే క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని గురించి ఈరోజు నేను ముందర పెట్టే ప్రయత్నాన్ని చేస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాటలో చెప్పాలంటే ఈ నిర్ణయం లేకపోతే మన భక్తి జీవితము ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా ఉండదు. ఈ నిర్ణయం లేకపోతే మన భక్తి జీవితం మన భక్తి జీవితానికి అసలు అర్థమే ఉండదు. ఆ నిర్ణయం ఏంటన్నది మనం చూడాలి అని అంటే మత్తయి గారు రాసిన సువార్తలోనికి మనం వెళ్దాం. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్తలోనికి వెళ్ళి 19వ అధ్యాయాన్ని కానీ మనం చూడగలిగినట్లయితే 19వ అధ్యాయంలో మొదటి వచనము నుంచి దాదాపుగా 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వచనాలలో ప్రాముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి సంగతి ఒకటి ఏమిటి అని మనం చూసుకుంటూ మనం వెళితే ఇందులో 3 సందర్భాలు కనబడతాయి. ఒక సందర్భంలో పరిసయ్యులు సద్దుకాయులు వచ్చి ప్రభువును ప్రశ్నించిన సందర్భం కనబడితే, ఒక సందర్భంలో ఒక యవనస్తుడు వచ్చి ప్రభువును ప్రశ్నించిన సందర్భం కనబడితే, ఒక సందర్భంలో పేతురు ప్రశ్నించిన సందర్భం మనకు కనబడతాయి. ఈ 3 సందర్భాలలో కూడా
ఒక పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ప్రభువుని ప్రశ్నించారు. మరలా ధనవంతుడు వచ్చి ప్రభువుని ప్రశ్నించాడు. పేతురు వచ్చి ప్రభువును ప్రశ్నించాడు. ఈ ముగ్గురు కూడా ప్రభువును ప్రశ్నించిన సందర్భాలు. అయితే ఈ ప్రభువును ప్రస్తావించిన సందర్భాలలో ప్రాముఖ్యమైన ఒక సంగతి ఇక్కడ కనబడతా ఉంది. 12వ వచనాన్ని మనం చూస్తే తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కూడా కలరు. అంటే ఇక్కడ ప్రస్తావించిన ఒక సంగతి ఏంటంటే పరలోక రాజ్యము నిమిత్తము. మొదటి సందర్భం అంటే పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ప్రశ్నించిన తర్వాత ప్రభువు మాట్లాడుతున్నాడు. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే పరలోక రాజ్యము నిమిత్తం. రెండవ సందర్భంలో 11వ వచనంలో 14వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 14వ వచనంలో ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపక యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పారు. మరొక సందర్భం ఏం కనబడుతుందంటే చిన్నపిల్లలు ఉన్నారు, వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు పరలోక రాజ్యము ఇలాంటి వారిది అన్నాడు. మరొక సందర్భంలో 16వ వచనంలో ఒక యవనస్తుడు చెడుగుతున్నాడు, బోధకుడా నిత్య జీవాన్ని పొందుటకు నేను ఈ మంచి కార్యాన్ని చేయాలి. ఇక్కడ మనకు ఏం కనబడుతుంది? నిత్య జీవము కనబడుతుంది. మరలా పేతురు అడిగిన తర్వాత పేతురు ఒక ప్రశ్న అడిగాడు 27వ వచనంలో, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాము, మాకేమో దొరుకుతుంది అని అంటే 29వ వచనంలో ఆయన సమాధానం చెబుతూ ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. 3 ప్రశ్నలు, 4 సందర్భాలు. 4 సందర్భాలలో కూడా ప్రస్తావించిన ఏకైక విషయం ఏంటి? పరలోక రాజ్యం, నిత్య జీవం. ఓకేనా? పరలోక రాజ్యము, నిత్య జీవము, దేవుని రాజ్యము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 19వ అధ్యాయం యొక్క మొత్తం సారాంశం ఏంటంటే పరలోక రాజ్యం, పరలోకము గురించినటువంటి పరలోకము గురించినటువంటి ఆలోచనలు లేకుండా ఈరోజు క్రైస్తవులు ఉన్నారా అని మీరు నన్ను అడిగితే ఉన్నారు అని నేను మీకు సమాధానము చెబుతాను. పరలోకము గురించి ఆలోచన లేదు. కేవలం వారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఆదివారం చర్చికి రావటం. కేవలం వారికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుని సేవకులను తమ గృహాలలోకి తీసుకెళ్లి కూడికలు పెట్టుకోవడం. కేవలం వారికి ఉన్న తలంపులు ఏంటంటే బర్త్డేలు చేసుకోవడం, మ్యారేజ్ డేలు చేసుకోవడం, లేదా మ్యారేజ్లు చేసుకోవడం, డెత్ డేలు చేసుకోవడం, లేకపోతే ఆ యొక్క సంతాప సభలు పెట్టుకోవడం, లేకపోతే ఏదైనా గృహ కూడికల్లో ఏదైనా కార్యక్రమాలు ఉంటే చర్చ్ ఓపెనింగ్ చేసుకోవడం, లేకపోతే హౌస్ ఓపెనింగ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిగత కార్యక్రమాలతోనే కాలాన్ని వెళ్ళదీస్తున్న అనేక మంది క్రైస్తవులు మన దగ్గర ఉన్నారు. ఈ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి పరలోకాన్ని గురించి మాట్లాడిన, ఈ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి పరలోక సంగతులు మీరు చెప్తామన్నా వినడానికి వారు ఇష్టాన్ని చూపించరు, పాటించడానికి ఏమాత్రం ఆసక్తిని కూడా వారు చూపించరు. కానీ వాస్తవానికి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే పరలోకాన్ని గురించి మనం కలిగి ఉన్నటువంటి తలంపులు. మరో మాటలో చెప్పాలంటే బైబిల్ మీరు ఎందుకు చదవాలి అని మీరు అడిగితే, వాక్యాన్ని మీరు ఎందుకు వినాలి అని మీరు అడిగితే, పరలోకాన్ని గురించినటువంటి అవగాహన కోసం మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని మనం వినాలి. నువ్వు వింటున్న వాక్యంలో ఎంత మేరకు పరలోకపు సంగతులు ఉన్నాయి, నువ్వు వింటున్న వాక్యంలో ఎంత మేరకు ఆత్మీయ సంగతులు ఉన్నాయి. మరో మాటలో మీరు నన్ను చెప్పమంటే ఒక మాట చెప్తాను. చెప్పడానికి వాక్యం ఎలా కనబడుతుంది, కానీ ఆ వాక్యంలో ఎక్కువగా భౌతిక సంగతులే ప్రస్తావించబడు. చెప్పింది వాక్యం అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ వాక్యంలో పరలోకాన్ని గురించి ఉండదు. అది మీకు అర్థం కాదు. మీరు దాన్ని గుర్తించలేనప్పుడు, పరలోకాన్ని గురించినటువంటి అవగాహన నాకు కావాలి అన్న తలంపులు కానీ మీకు లేనప్పుడు, వాక్యం మీకు చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది పరలోకాన్ని గురించినటువంటి వాక్యం మీరు చెప్తున్నాడు, లేదా పరలోకాన్ని గురించి వాక్యం మీరు చెప్పట్లేదు అనే వాతావరణం మీకు ఏమాత్రం కూడా రాదు. అంటే మొదట మీకు ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఇప్పుడు మీకు విషయం చెప్తాను. నాకు టీ తాగటం అంటే చాలా బాగా ఇష్టం. అయితే ఎక్కడ పడితే అక్కడ టీ తాగుతావా అంటే తాగండి. ఎవరిచ్చిన టీ తాగినా ఒకవేళ టీ బాగుందని చెప్తారంటే చెప్పను నేను. ఎందుకంటే టీ యొక్క రుచి ఏంటో నాకు తెలుసు, టీ ఎలా పెట్టుకొని తాగాలో నాకు బాగా తెలుసు.
ఇప్పుడు నాకు బాగా తెలిసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ టీ ఇష్టం కదా అని చెప్పి తాగను, క్వాలిటీ నేను చూసుకుంటాను. ఇప్పుడు మీకు పరలోకం అంటే ఇష్టం అనుకోండి, ఏది చెప్పినా మీరు వినరు, మీకు అర్థమవుతుంది. ఓకే, పరలోకం నాకు ఆసక్తిగా ఉంది, పరలోకం గురించి తెలుసుకోవాలన్న తలంపులు నాకున్నాయి, కానీ ఈయనేమో పరలోకం తప్ప అన్నీ మాట్లాడుతున్నాడు. ఈయన పరలోక రాజ్యపు సంగతులు తప్ప అన్నీ చెబుతున్నాడు. అంటే మీకు ఏముండాలి అంటే ఆసక్తి ఉండాలి. అందుకే ఈ టోటల్గా మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని మీరు ఎప్పుడైనా చదవండి. ఇది చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమవుతుంది అని అంటే పరలోకానికి ఇంత ప్రాధాన్యత ఉందా అని మీకు అర్థమవుతుంది. పరలోకానికి ఎంత ప్రాధాన్యత ఉంది అని మనం చెప్పాలంటే ఇదే మత్తయి గారు రాసినటువంటి సందర్భాలను లూకా గారు రాశారు, మార్కు గారు కూడా రాశారు. అయితే ఈ సందర్భాలలో 4 సందర్భాలలో 2 సందర్భాల గురించి నేను ఈరోజు ప్రస్తావిస్తాను. మొదటి సందర్భం ఏంటంటే ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడంట. అయితే ఈ యవనస్తుడు గురించి మార్కు గారు రాసేటప్పుడు, లూకా గారు రాసేటప్పుడు ఏమని చెప్పారంటే ఇతను యవనస్తుడే కాదు, ఈయన ఒక అధికారి. అంటే ఈయనకి మంచి ఉద్యోగం ఆ రోజుల్లోనే ఉంది. అధికారి అంటే ఆఫీసర్ లెవెల్ క్యాడర్ ఆ రోజుల్లోనే ఉంది. అంటే ఒక మంచి స్థాయిలో ఆయన ఉన్నాడు. అయితే ఆయన అధికారే కాదు, మరలా ఆయన దగ్గర డబ్బు చాలా ఎక్కువగా ఉంది. చూడండి, అంటే మంచి యవనంలో ఉన్నాడు, మంచి అధికారంతో ఉన్నాడు, అలాగే డబ్బుతో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏం ఆలోచిస్తారు? తన అధికారంతో సుఖాన్ని ఎలా అనుభవించాలి, తన డబ్బుతో సుఖాన్ని ఎలా అనుభవించాలి, ఈ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏ యవనస్తుడైనా ఆలోచిస్తుంది. కానీ ఈ యవనస్తుడు ఎంత మంచోడంటే యేసు ప్రభు దగ్గర చాలా మంది వచ్చారు. ఈ వచ్చిన వారిలో చాలా మంది ఏం కోరుకున్నారంటే ఆయన అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చూద్దాము లేదా అద్భుతాలు పొందుకుందామని వచ్చారు. చాలా మంది ప్రభు దగ్గర ఎందుకు వచ్చారంటే సూచక క్రియలు చేస్తున్నాడు అవి చూద్దామని వచ్చారు. చాలా మంది ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే రొట్టెల కోసం కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది. కానీ ఈయన మాత్రం చాలా స్పష్టంగా ప్రభువుని అర్థం చేసుకున్నాడు. ప్రభు దగ్గర ఒక ప్రశ్నకు సమాధానం ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే పరలోకం వెళ్ళడానికి నేనేమి చేయాలి? మీరు చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళు. మీరు బాప్తిజం తీసుకునేటప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా పరలోకం వెళ్ళడానికి నేనేం చేయాలని అడిగారా? మీరు బాప్తిజం తీసుకునేటప్పుడు మీరు నాకు బాప్తిజం ఇస్తున్నారు కదా, సరే నేను ఇప్పుడు బాప్తిజం తీసుకుంటాను, మరి పరలోకం నేను వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగారా? లేదా? ఎప్పుడైనా మీ సంఘానికి వచ్చి మీ సేవకులను అడిగారా? లేదా? ఎప్పుడైనా చాలా పెద్ద పెద్ద సేవకులు ఈ ప్రాంతాల్లోకి వస్తుంటారు, వారిని ఎప్పుడైనా అడిగారా? లేదా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అడిగారా? లేదా? ప్రార్థనలు ఎప్పుడైనా అడిగారా? లేదా? బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా అడిగారా? ఏ కోణంలో కూడా అడగలేదు అని మీ మనసు కానీ మీకు సమాధానం చెప్తే, ఏ కోణంలో కూడా నేను ఎవరిని అడగలేదు, అడిగే ప్రయత్నం చేయలేదు అని మీరు సమాధానం చెప్తే మీరు ఎలాంటి వాళ్ళు అంటే గురి లేని బాణము వంటి వారు. ఎక్కడికి వెళ్తుందో దానికి దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆ బాణాన్ని వదిలేవాడు కరెక్ట్ గా నేను వదిలిన బాణం అక్కడికి వెళ్ళిందని చెప్పుకోవడానికి ఏమైనా సంతోషం ఉంటుందా? ఏమీ లేదు. అంటే ఈ గురి లేని బాణాలు మనం ఎన్ని విసిరినా సరే దానివల్ల ప్రయోజనము ఏమి కూడా లేదు. మరో మాటలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గురి లేకుండా నువ్వు ఎన్ని ఆదివారాలు చర్చికి వెళ్ళినా ఉపయోగం లేదు. తల ఊపకండి, ఏం ఊపకూడదు మీరు, ఎందుకంటే మీ దగ్గర సమాధానము లేదు. గురి లేకుండా మీరు చర్చికి వెళ్ళినా ఉపయోగం లేదు. గురి లేకుండా మీరు ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్కి వచ్చినా ఉపయోగం లేదు. గురి లేకుండా మీరు సభలకు వెళ్ళినా ఉపయోగం లేదు. గురి లేకుండా మీరు యూట్యూబ్ లో వాక్యాన్ని వింటున్నా, జూమ్ లో వాక్యాన్ని వింటున్నా, గూగుల్ మీట్ లో వాక్యాన్ని వింటున్నా, దాని వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. 10వ తరగతి పరీక్షలు అయిపోయిన వెంటనే ఎవరైనా ఒకటి చక్కగా సైన్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుతున్నాడు అనుకోండి, ఏమంటాం మనం? ఏరా ఇప్పుడు తెల్లారిందా, ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది కదరా, అంటే గోల్ అయిపోయింది, టైం అయిపోయింది. టైం అయిపోయినప్పుడు వాడు ఎంత చదివేసి సైన్స్ లో నాకు ఇంత నాలెడ్జ్ వచ్చు అన్న అనవసరం, ఎందుకంటే ఎగ్జాము అయిపోయింది. ఇప్పుడు మనకు కూడా పరలోకం వెళ్ళాలి అన్న తలంపులు లేకుండా మనం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. చర్చిలకు వెళ్ళిపోతున్నాము, కూడికలకు వెళ్ళిపోతున్నాము, ప్రార్థనలు చేసేస్తున్నాము, గూగుల్ మీట్లోకి అటెండ్ అయిపోతున్నాము. మనం చేసే భక్తి అంతా ఇంత కాదు, మనకున్నదంతా త్యాగం చేసేస్తున్నాము, ఎంతో ఇచ్చేస్తున్నాము. కానీ విషయం ఏంట్రా అంటే పరలోకం వెళ్ళాలన్న తలంపు మనకు లేదు. ఈయన ఎందుకు అడుగుతున్నాడు అంటే ఈనాటి మన తరానికి ఒక ప్రశ్ననిచ్చి వెళ్ళిపోయాడు ఆయన.
ఏ ప్రశ్న తెలుసా? పరలోకం వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి? పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలనంటే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇదిగో ధర్మశాస్త్రం నీ దగ్గర ఉంది కదా, ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటించు అని అన్నాడు. వాటిని పాటించు అని అంటే యవనస్తుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ప్రభువా, వీటంతా నేను ఎప్పటి నుంచి పాటిస్తున్నాను? బాల్యము నుండి. నేను యవనస్తుడిని, ఇప్పుడు నా చిన్ననాటి నుండే ధర్మశాస్త్రంలో ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటిని చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నాను అన్నాడు. ధర్మశాస్త్రం పాటించడం ఎంత కష్టం మీకు తెలియాలంటే, యాకోబు గారు రాసిన పత్రికలో ఒకసారి మనం వెళ్ళి మరలా మనం వెనక్కి వద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధం. ధర్మశాస్త్రం ఎంత కష్టమైందంటే 10 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, 9 ఆజ్ఞలు చాలా చక్కగా పాటించావు, 10వ ఆజ్ఞ పాటించడం మర్చిపోయావు లేదా పాటించలేదు. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు మంచోడవా చెడ్డవాడవా? ప్రభా 9 మార్కులు వచ్చే ప్రభా, 1 మార్కే వదులు ప్రభా అని అంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు 9 పాటించి 1 పాటించకపోయినా నువ్వు అపరాధివే. మరి ఇంత కష్టమైన ధర్మశాస్త్రాన్ని ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంట? బాల్యము నుంచే, చిన్ననాటి నుండే పాటిస్తున్నాడంట. ఒకవేళ ధర్మశాస్త్రం మన కాలంలో ఉందనుకోండి, మనం పాటించగలమా? మనల్ని ఒకవేళ దేవుడు వచ్చి 10 పాటించు అని అంటే మనం ఏం చేస్తాం? 9 వదిలేసి 1 పాటిస్తాం. ఆ 1ని ఎలా షోకేస్ చేసుకుంటాం? ఇంత లేదు, అంత లేదు, అంత లేదు అన్నట్టుగా చేసింది 10లో 1. ఈయన ఎలా ఉన్నాడు? 10కి 10 పాటిస్తున్నాడు. ప్రభువా, నేను 10కి 10 పాటిస్తున్నాను అని చెప్పి దేవుడి దగ్గర సమాధానం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, ఇదిగో నువ్వు పరిపూర్ణుడివి అవ్వాలి అని అంటే నీ దగ్గర ఒకటి లోపము ఉంది. ఆ లోపం ఏంటి ప్రభువా? నేను అన్ని బాగానే పాటిస్తున్నాను కదా అంటే, ఇదిగో నువ్వు యవనస్తుడివి కదా, నువ్వు అధికారివి కదా, నువ్వు ధనవంతుడివి కదా, అయితే నీ దగ్గర చాలా డబ్బు ఉంది, ఒక పని చెప్తాను, నువ్వు చేస్తావా అన్నాడు. ఏంటి ప్రభు చెప్పు, ఏంటి ప్రభు చెప్పంటే, నీ ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తిని అంతటి నువ్వు తీసుకెళ్ళి ఏం చేయాలి? అమ్మివే. ఆస్తిని అంతటిని అమ్మేసిన తర్వాత దానికి రిటర్న్ నీకు ఏమొస్తుందంటే డబ్బు వస్తుంది. ఆ డబ్బు తీసుకెళ్ళు, ఇదిగో చాలా మంది పేదవాళ్ళు మన ప్రాంతాల్లో ఉన్నారు కదా, ఆ పేదలకు అందరికి నువ్వు పంచిపెట్టు. ఆ పేదలకందరికీ నువ్వు పంచిపెట్టు. సరే ప్రభా, పంచిపెడతాను. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇది నేను నీకున్నాను, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు వెంటనే ఈయన ఏం చేశాడు? అవును ప్రభా, నువ్వు చెప్పింది కరెక్టే, నేను ప్రశ్న అడిగాను, నువ్వు సమాధానం ఇచ్చావు, ఇప్పుడు నేనేం చేయాలి? పాటించాలి. కానీ పాటించకుండా ఇతను ఏం చేశాడంటే బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడంట? బాధతో వెళ్ళాడంటే ఈయనకి ఆశ ఉంది పరలోకం వెళ్ళాలని, కానీ చెప్పింది పాటించే స్థితిలో ఈయన లేడు. ఆశ అయితే ఉంది పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని, కానీ చెప్పింది పాటించలేకపోయాడు. ఎందుకు పాటించలేకపోయాడు అనంటే ఒకే ఒక్క మాట, ఆయన విడిచిపెట్టలేకపోయాడు. దేనిని విడిచిపెట్టలేకపోయాడు? ఇహలోక ఆశలను విడిచిపెట్టలేకపోయాడు. తన దగ్గర చాలా ధనం ఉంది, ఆ ధనాన్నంతటిని అట్టి పెట్టుకొని ఉన్నాడు. ధనం పైన మమకారం పెరిగింది, డబ్బు పైన ఒక రకమైనటువంటి తీవ్రమైన భావం కలిగింది. ఇప్పుడు ఆస్తిని అంతటిని అమ్మేస్తే నా పరిస్థితి ఏమైపోతుందని చెప్పి భయపడ్డాడు, ఆందోళన చెందాడు, ఆలోచనల్లో పడ్డాడు. వ్యసన పడటం అనే మాటకు అంత అర్థం ఉంది. ఆలోచనలో పడ్డాడంట, ఆందోళన చెందాడంట, ఏం చేయాలో అర్థం కావట్లేదంట. ప్రశ్న అయితే బాగానే అడిగాను, సమాధానం కూడా ఆయన బాగానే చెప్పాడు, కానీ ఇప్పుడు నన్ను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడు. ఆశ అయితే ఉంది కానీ ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ధర్మశాస్త్రంలో కఠినమైనటువంటి ఆజ్ఞలనే పాటించిన వాడు దీనిని చేయలేక దేనిని వదిలేశాడు? పరలోకాన్ని వదిలేశాడు. మరి నీవు నేను ఏ ఆజ్ఞలను పాటిస్తున్నామని అంత ధైర్యంగా ఉన్నాం మనం పోతే పరలోకానికి వెళ్తామని? మనకు ఏ ధైర్యము చేత దేవుడు నాకు పరలోకాన్ని ఇచ్చేస్తాడు అన్న సంతోషంతో మనం ఉన్నాము?
ఇహలోక ఆశలను విడిచిపెట్టకుండా, ఇహలోకమైనటువంటి ధనం పైన ఆశలను విడిచిపెట్టకుండా పరలోకం నాకు వస్తుంది అనుకుంటే అది ఏమంటో తెలుసా? అది కేవలం భ్రమ మాత్రమే. చూడండి ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటలు ఒకసారి మనం చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటలు మనం చూస్తే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువు అను. ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేస్తారో వాళ్ళు ఏమైపోతారంట? ఎవరికి శత్రువు అయిపోతున్నారంట? దేవునికి శత్రువులు అయిపోతున్నారు. అయితే ఈ దేవునితో శత్రువు అయిపోవడానికి గల ఏకైక కారణము ఏమిటి అని మనం వాక్యాన్ని చూస్తే, ఈ లోకముతో మనం చేసే స్నేహం. ఈ అధికారి ఏం చేశాడనంటే బాధ్యత నుంచి ఆజ్ఞలను పాటిస్తున్నాడు, కానీ దానితో పాటుగా డబ్బుతో ఈ లోకముతో స్నేహం కూడా చేశాడు. ఇప్పుడు ప్రభువు కావాలా లేకపోతే నీకు లోకం కావాలా అంటే ఎంచుకునే ఆప్షన్ వచ్చినప్పుడు దేన్ని ఎంచుకున్నాడు? ఆయన జాగ్రత్తగా లోకాన్నే ఎంచుకున్నాడు. ఇహలోక ఆశలను ఆయన విడిచిపెట్టలేక లోకాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి తద్వారా దాని ఫలితంగా ఆయన పోగొట్టుకున్నది ఏమిటి అంటే సాధారణమైన సామాన్యమైన విషయం కాదు, పరలోకాన్నే పోగొట్టుకున్నాడు. ఇహలోకంలో ఏముంటాయంటే యోహాను భక్తుడు అన్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు దంభము ఇవన్నీ దేవుని వల్ల కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. శరీరాశను జయించలేకపోయాడు, నేత్రాశను జయించలేకపోయాడు, జీవపు డంబాన్ని కూడా జయించలేదు. అంటే డబ్బు లేకపోతే నా శరీరం ఎలా, డబ్బు లేకపోతే నా ఆశలు ఎలా, డబ్బు లేకపోతే నా గర్వం ఎలా అని అనుకున్నాడు. అనుకున్న తడవుగా దేన్ని కోల్పోయాడు అని అంటే పరలోకాన్నే కోల్పోయాడు. నిత్య జీవితం ఎంత ప్రమాదకరమైనదంటే అది కోరుకోవడం కాదు, కోరుకున్న తర్వాత దాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి తెలుసా? చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ త్యాగం ఈయన చేయలేకపోయాడు. దాని కిందనే మత్తయి సువార్త 19వ అధ్యాయం కిందనే పేతురు అడిగిన ప్రశ్న ఏంటి చూడండి. పేతురు అడిగిన ప్రశ్న 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన. ఇప్పుడు మీరు చూడండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నేను ఏం చేయాలి అంటే యేసుప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించమన్నాడు. ఇదిగో ఈయన ప్రశ్న అడుగుతున్నాడు. పేతురు అయితే ఆల్రెడీ చేసేసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా? ఆయన వెంబడించేశాడు, ఆల్రెడీ ఆయన సమస్తాన్ని వదిలేశాడు. వదిలేసిన ఆయన మరలా అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా, ఇన్ని వదిలొచ్చాం కదా, ఇప్పుడు మాకేమి వస్తుంది అంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే, పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అని అంటే అటు యవనస్తుడైనా, అధికారి దగ్గరైనా, లేకపోతే పేతురు దగ్గరైనా మనకు వస్తున్న కామన్ ఆన్సర్ ఏంటంటే మనము ఖచ్చితంగా ప్రభువుని వెంబడించాలి. ఈ ప్రభువుని వెంబడించడంలో ఉన్నటువంటి ఒక మెలిక ఏంటంటే, ప్రభువును వెంబడించాలి అంటే లోకాన్ని మనం ఏం చేయాలి? ద్వేషించాలి. లోకాన్ని మనం ద్వేషించకుండా ప్రభువుని మనం ఏం చేయలేము? వెంబడించలేము. ఈరోజు నాకు లోకం అంటే ఇష్టం, ఈరోజు నాకు లోకంలో పేరంటే ఇష్టం, లోకంలో ఘనత అంటే ఇష్టం, లోకంలో స్థితి అంటే నాకు ఇష్టం అంటే ప్రభువు నీకు ఇష్టకరంగా ఎప్పుడు కూడా మారలేడు. ఒక విషయం చెప్తాను, వాక్యాన్ని నువ్వు ఇష్టపడాలంటే, నువ్వు ప్రార్థనను ఇష్టపడాలంటే, దేవుని సన్నిధిని ఇష్టపడాలంటే నీకు లోకం పైన విరక్తి కలగాలి. అందుకే మీరు చూడండి, ఎక్కువగా కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారు భక్తులుగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లోకాన్ని ద్వేషించారు. కానీ మన దేవుడు అలాంటి భక్తులు కోరుకోడు. అదే భక్తి, అది సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అప్పుడు ఆల్టర్నేటివ్ దేవుడు కావాలి కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన అలాంటి భక్తి కాదు. దేవుడికి ఆల్రెడీ అవకాశం ఉన్న వద్దనుకుని దేవుని దగ్గరికి రావాలి. లోకంలో అన్ని వసతులు, అన్ని వనరులు, అన్ని పరిస్థితులు, నీవు పాపం చేయడానికో లేకపోతే లోకంలో నువ్వు నీకు నచ్చినట్టు బతకడానికి అన్ని అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదనుకో నువ్వు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దేవుడేమన్నాడు తెలుసా? ఇదిగో నీవు గాని నా కొరకు దేన్ని విడిచిపెట్టినా నీకు నేను ఏమిస్తాను? పరలోకాన్ని ఇస్తాను.
అసలు పరలోకం వెళ్ళాలి అనే తలంపులు నీకుంటే నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఇహలోక ఆశలను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తావు. ఇహలోక ఆశలను విడిచిపెట్టాలి అని అంటే నీకు పరలోకాన్ని గురించినటువంటి అవగాహన రోజు రోజుకు పెరగాలి. 66 పుస్తకాలలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆ పరలోకంలోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఒకరోజు నీవు నేను ఖచ్చితంగా మరణము ద్వారా ఈ లోకాన్ని విడిచిపెడతాము. వద్దన్న కాదన్న పరలోకానికి మనము వెళ్ళాల్సి ఉంటుంది. అలా పరలోకానికి మీరు రావాలంటే భూలోకంలో మీరు నా కొరకు ఏమవ్వాలి తెలుసా? సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడటానికి నీకు ముఖ్యమైనటువంటి కారణంగా కనబడుతుంది ఏంటంటే వాక్యం నేను సిద్ధపరుస్తుంటది. ఒక ఆదివారం వాక్యం విన్నా, లేకపోతే ఒక మీటింగ్ లో వాక్యం విన్నా, లేకపోతే ఒక ఛానల్లో వాక్యం ఉన్నా, అదంతా నేను సిద్ధపరచాలి. కానీ ఈ లోకంలో బతికేటట్టుగా, ఈ లోకంలోనే ఉండేటట్టుగా నేను చేస్తుంది అంటే నీ యొక్క గురిలో నుంచి, నీ మార్గంలో నుంచి నువ్వు తప్పిపోతున్నావని అర్థం. కాబట్టి మీరు వాక్యాన్ని ఎప్పుడు వినేటప్పుడైనా, లేదా నువ్వు ప్రార్థన ఎప్పుడు చేసేటప్పుడైనా, భక్తి మీరు ఎప్పుడు చేసేటప్పుడైనా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎందుకు మీరు భక్తి చేస్తున్నారంటే మీ దగ్గర నా దగ్గర రావాల్సిన సమాధానం ఏంటో తెలుసా? పరలోకం నేను వెళ్ళడానికి నేను భక్తిని చేస్తున్నాను. చూడండి ఎంత తెలివైన ప్రశ్న అంటే, నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏ మంచి కార్యము అంటే ఏ మంచి కార్యము? వాక్యం వినటం మంచి, ప్రార్థన చేయడం మంచి, సువార్త చేయడం మంచి పని, నువ్వు సంఘంలో ఉండటం మంచి పని. ఈ మంచి పనులన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చెడు పనులు మీరు చేయట్లేదు అంటే మీ దగ్గర సమాధానం ఏముండాలి? ఎందుకు నీకు తాగడానికి అవకాశం ఉన్నా తాగట్లేదు, సినిమా చూడడానికి అవకాశం ఉన్నా సినిమా చూడట్లేదు, అవినీతి చేయడానికి అవకాశం ఉన్నా అవినీతి చేయట్లేదు అని అంటే నేను మంచోడని చూపించుకోవడానికి కాదు. ఈ చెడు పనులని నేను ఎందుకు చేయటం లేదంటే నేను పరలోకం వెళ్ళటం. ఈ మంచి పనులను ఎందుకు చేస్తున్నానంటే నేను పరలోకం వెళ్ళటానికి. ఒక సేవకుడిగా నేనైనా, ఒక సేవకుడిగా నువ్వైనా, ఒక విశ్వాసికి నువ్వైనా, ఇక్కడ ఎవరైనా క్రైస్తవ్యం పేరిట ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి, అది మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, చర్చికి వెళ్తున్నావా, కూడికకి వెళ్తున్నావా, కాలు ఇస్తున్నావా, మీరు ఏదైనా చేయండి, దాని వెనుకుండాల్సిన ఒక స్వార్థం ఏమై ఉండాలి తెలుసా? దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడు. అలా కాకుండా మీరు ఏది చేసినా అది వ్యక్తిగత ప్రయోజనాల కిందకు వెళ్ళిపోతే ఈ లోకంలో మీరు చూడటానికి బహుశా అది మంచిగా ఉండొచ్చేమో కానీ దాని తర్వాత మీకు ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. ఒకవేళ మీరు సంఘానికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే పరలోకం వెళ్ళడం కొరకు, సిద్ధపాటు కొరకు నేను సంఘానికి వెళ్తున్నాను అన్నది నీ సమాధానం కాకపోతే, బహుశా నువ్వు సంఘానికి వెళ్తుండడం వల్ల నీ కొన్ని మేలు, లేకపోతే కొంత కార్యక్రమాల్లో నీ సేవకులు, విశ్వాసులు వీళ్ళందరూ రావచ్చు, చూడడానికి బాగుంటుందేమో కానీ అంతిమంగా చూసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే పరలోకంలో ఉంటావు. అందుకే నేను చెప్తా ఉన్నాను, క్రైస్తవ్యంలోనికి మనం వచ్చాము. వచ్చిన మనందరికి ఉండాల్సినటువంటి ఒకే ఒక ఆశయం ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళాలి. ఒకరోజు మనం అందరం ఎక్కడ కనబడాలి అని అంటే పరలోకంలో కనబడాలి. ఆ రోజుల్లో మనం ఇదిగో పరలోకంలో ఒకరినొకరు చూసుకొని ఆనందపడాలి. అది మన గోల్ అయి ఉండాలి. ఇప్పుడు యవనస్తుడు ఏం చేశాడంటే అడగడం బాగానే అడిగాడు, కానీ అడిగిన తర్వాత పాటించే విషయంలో అవగాహన లేకపోవడం వల్ల, ఈ పరలోక గొప్పదన్న సంగతి తెలియకపోవడం వల్ల పరలోకాన్ని కోల్పోయేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు తప్ప పరలోకానికి వెళ్ళేటువంటి నిర్ణయం. కానీ పేతురు ఏం చేశాడంటే జాగ్రత్తగా అన్ని వదిలేశాడు. ముందే ఏదైతే లాభకరంగా ఉందో, ఏదైతే ఉపయోగంగా ఉందో వీటన్నిటిని వదిలేశాడు. వదిలేసి దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నేను వదిలొచ్చాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పేతురును వైపు పెడదాం, నిలబెడదాం. ఇలాగ పేతురు ప్రొఫెషనల్గా ఏం పని చేసేవాడు? జాలరి పని, చేపలు పట్టుకునేవాడు. ఇప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళ యొక్క రూపం ఎలా ఉంటుంది? మంచి షర్ట్, మంచి ప్యాంట్, చక్కగా నీట్గా హెయిర్ క్రాప్ చేయించుకొని అందంగా నిలబడి ఉంటాడా? ఓకేనా? ఒక చిరిగిపోయిన బట్టలు కావచ్చు, లేకపోతే మాసిపోయిన బట్టలు కావచ్చు, అలాంటిది వేసుకొని నడిపికి ఒక సంచి తగిలించుకుని చేతికి ఒక పెద్ద వల పట్టుకొని ఒక జాలరి ఎలా ఉంటాడు? ఇక్కడ ఒక జాలరి పేతురు. ఒకవైపు అధికారి అన్న ఉంటుంది. అధికారి ఎలా ఉంటాడు? మంచి ప్యాంట్ వేసుకొని, మంచి షర్ట్ వేసుకొని, చక్కగా టిప్ టాప్ గా రెడీ అయిపోయి, అవసరమైతే ఆయన పక్కన ఇంకొంత కింద స్థాయి ఉద్యోగులు ఉండి ఆయన స్థితి ఎలా ఉంటది? గొప్ప ఉంటది. ఇప్పుడు మీరు ఆలోచించండి, జాలరి అయిన పేతురు తీసుకున్న నిర్ణయం బాగుందా? అధికారి, అవగాహన, జ్ఞానము, డబ్బు అన్నీ ఉన్నాయి లోకంలో, ఈయన తీసుకున్న నిర్ణయం మంచిదైందా? జాలరి అంటే ఒక సామాన్యుడు తీసుకున్న నిర్ణయమే బాగుంది.
కానీ ఇతను తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని శాశ్వతంగా నరకంలోకి వెళ్ళిపోయినట్లుగా, శాశ్వతంగా నిత్య జీవితాన్ని కోల్పోయేటట్లుగా చేసింది. అంటే ఈ ఇద్దరి జీవితాలు మనం చూసినప్పుడు భౌతికంగా మనం ఎంతైనా బాగుండొచ్చు, భౌతికంగా మనం ఎంత బాగుంది దాన్ని బట్టి పరలోకం మనకు రాదు. భౌతికంగా చూడడానికి చాలా ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ధనవంతుడు ఆ తర్వాత లాజరు స్టోరీ మీరు చూసినప్పుడు ధనవంతుడి పరిస్థితి ఏంటి? ఎలాంటి బట్టలు వేసుకున్నాడో కూడా దేవుడు రాశాడు. అంటే ఊదా రంగు బట్టలు, ఎలా సుఖపడేవాడు, ఏమి తినేవాడు కూడా దేవుడు రాశాడు. ఎందుకంటే భౌతికంగా చూసి మనం అయ్యబాబు దేవుడు ఆశీర్వాదం అని అనుకుంటామేమో కానీ భౌతికంగా చూడడానికి ఇబ్బందిగా, కట్టుకోవడానికి మంచి బట్టలు లేకుండా, చూడడానికి ఎబ్బెట్టుగా ఉన్న ఆయన మనసులో నిజంగా నేను పరలోకం వెళ్ళాలన్న తలంపుతో ఉంటే అది మంచి నిర్ణయం అవుతుంది. అంటే మనిషి జీవితంలో భౌతికంగా ఎంత అందంగా, ఎంత సొగసుగా, ఎంత గొప్పగా ఉన్నామన్నది కాదు, మన మనసులో ఆత్మీయ జీవితంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? నేను పరలోకానికి వెళ్ళాలి. నీకు బహుశా మంచి గృహం ఉండకపోవచ్చు, బహుశా మంచి వాహనాలు ఉండకపోవచ్చు, బహుశా మంచి స్థితి ఉండకపోవచ్చు, కానీ నీ నిర్ణయం ఏంటో తెలుసా? నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నేను పరలోకానికి వెళ్ళాలి. పేతురు నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకోగానే వెంటనే ఆయన మనసులోకి వచ్చినట్టు తలంపు ఏంటో తెలుసా? మనం ఇహలోక ఆశలను విడిచిపెట్టాలి. ఇహలోక ఆశలను ఇక్కడే వదిలిపెట్టారు. ఇహలోక ఆశలను విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, కొలసీ పత్రిక మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టమైనటువంటి వివరణను అక్కడ రాస్తా ఉన్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునున్నాడు, కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. మీరు బాప్తిసం తీసుకున్న వారైతే, మీరు క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేచిన అనుభవాల గుండా వెళ్ళిన వారైతే మీరేం చేయాలంట? ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఏ మాత్రం పెట్టుకోకుండా పరలోక సంబంధమైన ఆలోచనలు మాత్రమే పెట్టుకోవాలి. మరి లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకోకూడదు అంటే అర్థం ఏంటి? మనం తినకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, మనం చక్కటి ఇల్లు కట్టుకోకూడదు, అలా ఉండకూడదని అర్థం కాదు. అవి ఉన్నా సరే ఒకరోజు దేవుని స్వార్థ నిమిత్తం వాటిని అడిగితేనంట దేవునికి ఇచ్చేసే మనసు మనకు ఉండాలి. నీకు హోదా ఉందనుకో, హోదా నువ్వు దేవుని కొరకు వాడు. నీకు ధనం ఉందనుకో, ధనం దేవుని కొరకు వాడు. నీకు పలుకుబడి ఉందనుకో, పలుకుబడి దేవుని కొరకు వాడు. నీకు స్థాయి ఉందనుకో, నీ స్థాయిని దేవుని కొరకు వాడు. నువ్వు దేవుని కొరకు ఈ యొక్క లోకపు పరిస్థితులను ఉపయోగించుకోకుండా కేవలం వాటి మీద మనసు పెట్టుకుంటే ఒకానొక రోజు అవి ఏం చేస్తాయంటే పరలోకాన్ని నీకు దూరం చేస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి, మీరు మనుషులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారా, వస్తువులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారా? మనం వస్తువులతోనే ఎక్కువ సమయాన్ని మనం గడుపుతాం. ఉదాహరణ చూడండి, పాత రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి ఇక్కడి నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, దారి పొడుగునా కనబడే వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళేవారు. బాబాయ్ బాగున్నావా, లేదా పిన్ని బాగున్నావా, అన్నా బాగున్నా. ఇప్పుడు ఎవరినైనా నడిచిన వారు చూడండి, ఏం చేస్తాడు? వినయ విధేయతలు తలదించుకుంటాడు. కానీ ఆ తలదించుకోవడం ఒక కారణం ఏంటో తెలుసా? మొబైల్ ఫోన్. నొక్కుకుంటా వెళ్తాడు, పక్కన ఎవరు వెళ్తున్నా పట్టించుకోడు, పక్కన ఎవరున్నా పట్టించుకోడు. ఎందుకంటే ఇది మెటీరియలిస్టిక్ ప్రపంచం, వస్తువుల మోజులో పడిపోయిన ప్రపంచం. ఈ వస్తువుల మోజులో పడిపోయి వ్యక్తులతోనే సంబంధం మనకు లేకపోతే దేవుని దగ్గరికి ఎక్కడి నుంచి వస్తుంది సంబంధం? వ్యక్తులతోనే లేదు. సజీవంగా మన ముందర కనబడుతున్న వ్యక్తులతోనే మాట్లాడడానికి నీకు టైం లేదు. సజీవంగా కనబడుతున్న వ్యక్తులతోనే సమయాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడలేదు. అదే గంటల గంటలు నువ్వు ఫోన్లో గడపమంటే, అదే గంటల గంటలు నువ్వు కిచెన్ రూమ్లో గడపమంటే, అదే గంటల గంటలు టీవీల ముందు గడపమంటే, అదే గంటల గంటలు కొన్ని పుస్తకాలు చదువుతూ కూర్చున్నామంటే, ఇదిగో వీటన్నిటినీ మనం వెచ్చిస్తాం. కానీ మనిషితో మనిషి మాట్లాడుకోలేని పరిస్థితిలోనికి మనము దిగజారిపోయాం. ఇప్పుడు మనిషితో మనిషి సంబంధం లేనప్పుడు కనబడినటువంటి ఆ దేవుడితో నువ్వు ఎలా పెట్టగలవు సంబంధం? నువ్వు ఎలా ఒంటరిగా ప్రార్థన చేయగలుగుతావు? నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడు, ఆ వ్యక్తితో మాట్లాడితే నీకు ఆ వ్యక్తి యొక్క కష్టాలు తెలుస్తాయి, నష్టాలు తెలుస్తాయి, ఇబ్బందులు తెలుస్తాయి. అప్పుడు ఆ వ్యక్తికి నువ్వు ఏం చేయవచ్చు అంటే సువార్తనైనా నువ్వు ప్రకటించే అవకాశము ఉంటుంది.
ఆ వ్యక్తిని బలపరిచే అవకాశమునైనా మనకు ఉంటుంది. అయితే ఈ దినాలలో మనిషి కేవలం స్వార్థం కోసం ఏదో వస్తువుల్లో ఏదో దొరుకుతుందని చెప్పి ఈ వస్తువుల మోజులో పడిపోయిన మనము ఇక పర సంబంధమైన ఆలోచనలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక పర సంబంధమైన ఉద్దేశాలు మనకి ఇక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు మీరు లోకంలో ఉన్నంతసేపు ఏవేవో ఆలోచించి వాటన్నింటినీ మీ మనసులో పెట్టుకొని మీరు వచ్చి దేవుని వాక్యం వింటే మీకు వాక్యం అర్థమవుతుందా? అర్థం అవ్వదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఎవరికైనా వాక్యం చదివే అలవాటు ఉందా? మీకు వాక్యం చదివే అలవాటు ఉందా? ఉందా? బైబిల్ చదువుతారు? బైబిల్ చదివే అలవాటు ఉంది? బైబిల్లో మీకు ఎప్పుడైనా ప్రశ్నలు వస్తున్నాయా? డౌట్స్ వస్తున్నాయా? బైబిల్ ఎప్పుడైనా అడిగి క్లారిఫై చేసుకుంటున్నారా? మొన్న విజయవాడలో నేను వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీతో నేను ఉంటున్నప్పుడు నన్ను ఖాళీగా వచ్చిన వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ సిస్టర్స్కి అన్న ఏదో ఒకటి చెప్పన్నా అన్నారు. అయితే నాకు ఓపిక లేదు చెప్పడానికి. నాకు ఓపిక లేదు. నేను ఏమన్నానంటే ఒక 2 ప్రశ్నలు అడుగుతానని చెప్పి 2 ప్రశ్నలు అడిగాను. ఆ 2 ప్రశ్నలు వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు, సమాధానం. అప్పుడు నేను అన్నాను, ఈ 2 ప్రశ్నలకు సమాధానం వస్తేనే కానీ ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి బైబిల్ గురించి మాట్లాడమని మీరు నేను అడగ. ఎందుకనంటే వాక్యం చెప్పేవాడికి చెప్పడం ఇంట్రెస్ట్ అని మీరు అనుకుంటారు. ఒకవేళ కొంతమందికి ఉండొచ్చేమో కానీ నాకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకో తెలుసా? వినే వాళ్ళని తెలిస్తేనే వాళ్ళకి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? వినేవాళ్ళు. వీళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని చదువుతారు, చదివి తెలియ ప్రశ్నలు అడుగుతారు. అలాంటి వారికే చెప్పాలి. వాళ్ళకి అర్థమవుతుందని అర్థం. అలా కాకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎవరు? ఏ బ్యాచ్ ఇది? కేవలం వింటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. అందుకే ఈరోజు క్రైస్తవ్యానికి అసలు వాక్యం యొక్క విలువ తెలియకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కేవలం వినేవారుగా ఉంటారు కానీ దాన్ని ఆలోచించేవారుగా ఉండరు. ఇప్పుడు ఆలోచించని వారు, మనసున పెట్టనటువంటి వారు, వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారా అంటే పరలోకాన్ని ఏమాత్రం కూడా స్వతంత్రించుకునే అవకాశం లేదు. ఎందుకంటే కేవలం ఈ వాక్యాన్ని ఇక్కడ ఉన్నసేపు విని బయటికి వెళ్ళిపోయి లోక సంబంధమైన ఆలోచనలు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు పరలోకానికి వెళ్ళే జాబితాలో ఎవరు తక్కువ ఉంటారంటే క్రైస్తవులు తక్కువ ఉంటారు. అర్థమైందా మీకు? పరలోకానికి వెళ్ళే జాబితా లిస్ట్ గాని వచ్చిందనుకోండి, అక్కడ ఎవరున్నారంటే క్రైస్తవులే ఉన్నారు. క్రైస్తవులు ఎందుకు ఉన్నారంటే వాళ్ళ క్రైస్తవులు చెప్పుకున్నారు కానీ వాళ్ళ క్రైస్తవులు కాదు. మరో మాట చెప్పాలంటే విశ్వాసులు మీరు కానీ శిష్యులు కాదు. విశ్వాసికి శిష్యుడి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే విశ్వాసం వస్తాడు, వింటాడంతే. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువుని. దయ్యాలు కూడా నమ్మాయి, అన్ని జనులు కూడా నమ్ముతారు. ఒకసారి ఒక ఆమె ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. ఒక అన్య జనాంగం నుంచి వచ్చిన ప్రార్థన చేయించుకొని, ఏమా ఏంటో ప్రాబ్లం అంటే నాకు ఇక్కడ నడుము దగ్గర నొప్పి వచ్చింది కదా, అయితే 3 వారాలు నేను క్రమం తప్పకుండా చర్చికి నేను ప్రార్థన చేయించుకుంటానని ఒక డెసిజన్ తీసుకున్నాను, అందుకే వచ్చాను మొదటి వారం అని చెప్పిందాను. అంటే ఆమె కూడా ఏముంది, ఒక 3 వారాలు వెళ్తే తగ్గుదలేమో అని నమ్మకం ఉంది. అలాంటి నమ్మకే మంది. మనం కూడా అలాంటి విశ్వాసులే కానీ శిష్యులను ఏమాత్రం కూడా కాదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నాను, మీరు శిష్యులు అయితేనే కానీ పరలోకానికి వెళ్ళలేదు. మీరు శిష్యులు అయితేనే కానీ, శిష్యులు ఏం చేశారో చదువుకోగలిగే కెపాసిటీ మీరందరూ ఉంది. కాబట్టి ఒకసారి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు మీరు చదవండి. ఈ 4 సువార్తల్లో శిష్యులు ఏమి చేశారో మీకు తెలుస్తుంది. అలా ఏం చేశారో కాబట్టి దేవుడు ఏమన్నా తెలుసు, వెంటనే పేతురుతో పరలోకాన్ని నేను నీకు ఇస్తాను. పరలోకాన్ని ఊరికి చర్చికి వచ్చి వెళ్ళిపోతే, పాలగ్రేష్ ఫెలోషిప్లోకి వచ్చి వెళ్ళిపోతే, వాట్సాప్ గ్రూప్లో ఉండి లైక్లు కొడితే పరలోకానికి మనము వెళ్ళాం. పరలోకానికి వెళ్ళాలని శిష్యులను తయారు చేసేటువంటి పని ఎవరిదంటే సంఘానిది, సహవాసాన్ని తయారు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే నీది, నాది. నువ్వు వాక్యాన్ని చదవాలి, పర సంబంధమైన ఆలోచనలు పెట్టుకోవాలి, ఇహలోక ఆశలు విడిచిపెట్టాలి. ఒక మాట చెప్తాను, ఇహలోక ఆశలు విడిచిపెట్టడం అంటే అంత సులువు అనుకుంటున్నారా? అంత సులువ? బంగారం మీద మోసున్న వాళ్ళకి బంగారం మీద మోసుకోవాలంటే సులువు అనుకుంటున్నారా? బట్టల మీద ఇష్టం ఉన్న వాళ్ళకి బట్టల మీద ఇష్టం పోవాలంటే సులువు అనుకుంటున్నారా? అది ఏమాత్రం కూడా కాదు, చాలా కష్టం. ఎప్పుడు పోతుంది? ఇప్పుడు వాటి మీద మనకు ఆసక్తి పోతుంది అంటే దేవుని వాక్యము చేత కట్టబడుతున్నప్పుడు, శిష్యులుగా మనము మారుతున్నప్పుడు. ఏమైనా పేతురు ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నారా? పేతురు చేపలు పట్టడం వచ్చు, చేపలు పట్టి నమ్మడం వచ్చు, అమ్ములకంతా సుఖంగా బ్రతకటం వచ్చు. కానీ ఉన్న పాటున ఒక్క మాట వదిలేశాడంటే అర్థం ఏంటో తెలుసా? శిష్యుడిగా మారాలన్న తలంపు ఆయనలో
ఉంది. ఆ అధికారికి పేతురుకి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే ఈయనకి కేవలం కోరిక మాత్రమే ఉంది, నమ్మాడు ప్రభువుని, కేవలం విశ్వాసం మాత్రమే ఉంది, అర్థం చేసుకున్నాడు ప్రభువుని, అవగాహన ఉంది. కానీ విషయం ఏంటంటే శిష్యునిగా మారడానికి కష్టమైంది. ఎందుకంటే ప్రభువుని వెంబడించేవాడు తను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, తన శిలువ తాను ఎత్తుకొని వెళ్ళాలి. మరి ఇన్ని చేయటము కష్టమని అనుకున్నాడు అధికారి. కేవలం ఇహలోక ఆశల పైన, సంపాదన పైన మనసు పెట్టి తను ఏం కోల్పోయాడంటే పరలోకాన్నే కోల్పోయాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేసుకుంటే ఒకసారిగా జీవితంలో దేవుడు అనేక సార్లు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు, అనేక సార్లు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంది? జక్కయ్య దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిన తర్వాత జక్కయ్య గారి దగ్గరికి వచ్చిన మార్పు ఎలాంటిది? ప్రభువా, నా ఆస్తులో సగం నేను బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే 4 గింతలు నేను తిరిగి నేను ఇచ్చేస్తాను. ఆస్తిలో సగము బీదలకు ఇచ్చాను మనసు మీలో ఎవరికైనా ఉందా? పరలోకం దేవుడు ఇస్తాడు మీకు. మీకున్న ఆస్తిలో సగం బీదలకు ఇచ్చే మనసు మీకుంటే దేవుడు ఏమిస్తాడు? ఆస్తిలో సగం ఇవ్వగలవా? నీకున్న ఆస్తే ఎంత? నీకున్న మా 10 ఎకరాలు ఉందనుకోండి, నీకు 10 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు ఇచ్చేస్తే యుగయుగాలు పరలోకంలో ఉండొచ్చు అని చెబితే అది నమ్మ 5 ఎకరాలు నీకు ఇవ్వగలవా? నీకు ఒకవేళ ఎకరం ఉందనుకో, అర ఎకరం ఇవ్వగలవా? అర ఎకరం ఇవ్వలేవు భూమిను, నీకేం కావాలి? పరలోకంగా. 5 ఎకరాలు ఇవ్వలేవు, నీకేం కావాలి? ఒక మాట, అర్ధగంట సమయం ఇవ్వలేవు నువ్వు దేవునికి రోజు, నీకేం కావాలి? అర్ధగంట సువార్త కొరకు వాడవు నువ్వు, నీకేం కావాలి? సంవత్సరం ఒక్కసారి కూడా సువార్త కొరకు చెమట రక్తాన్ని కార్చవు నువ్వు, నీకేం కావాలి? పరలోకం ఇచ్చేస్తాడు దేవుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాట ఈ 2 సందర్భాల నుంచి నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటో తెలుసా? పరలోకం ఉచితంగా రాదు. పరలోకం ఏ మాత్రం కూడా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యం చదివితే, నువ్వు చర్చికి వెళ్తే, ఏదో నువ్వు విశ్వాసం ఉంటే పరలోకం వస్తుందంటారు. ఈ లెక్కలు మీరు ఆలోచించుకోండి, మనం ఎంతమంది కలుస్తాం అక్కడ పరలోకంలో? ఎంతమంది కలుస్తాం? ఉంటామన్నవాడు ఉండడు, ఉండడు అన్నవాడు అక్కడ కనబడతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పరలోకపు జాబితాలో ఉండాలి. లేకపోతే మాట స్వేచ్ఛగా వాక్యానుసారం చెప్తున్నాను, క్రైస్తవ్యాన్ని విడిచిపెడితేనే మంచిది. అంతకు మించిన సుఖం ఇంకేమీ లేదు. నీకు పరలోకపు జాబితాలో రావాలి అంటే పరలోకం కొరకు ఉచితంగా రాదని సంగతి అర్థం చేసుకోవాలి. అసలు పరలోకాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనాన్ని చూడండి, 13 చూడండి ఒకసారి. ప్రకటన 7:13. మధ్యలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు. ఈ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత యోహాను భక్తుడికి దేవుడు చూపిస్తున్న దర్శనంలో అక్కడ చాలా మంది పరలోకానికి వచ్చిన వారు ఉన్నారంట. వారిని చూసి ఎవరు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో వీరు ఎలా వచ్చినారో తెలుసా? మహాశ్రమలు. శ్రమలు వేరు, మహాశ్రమలు. సముద్రం వేరు, మహాసముద్రం వేరు. ఇప్పుడు నీకు నాకు తెలిసిన శ్రమలు ఏ శ్రమలు? ఆ 40 రోజుల శ్రమలు మాత్రమే తెలుసు నీకు. ఆ 40 రోజుల శ్రమలు గుండా వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతానేమో, లేక ఆ 40 రోజుల శ్రమల్లో నేను ఏడ్ చేస్తే పరలోకానికి దేవుడు కనికరించి, అరే బాబు చాలా కన్నీరు కాచావు, రారబాబు నీలాంటి కాబట్టి దేవుడికి ఇస్తాను పరలోకం అని దేవుడు ఇచ్చేస్తాడేమో అనుకుంటున్నావేమో. కానీ గుర్తుపెట్టుకోండి, వీరు మహాశ్రమల గుండా వెళ్ళారు. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సువార్త కొరకు, దేవుని కొరకు, పరలోకం కొరకు మీరు ఎప్పుడైనా శ్రమలు పడ్డారా? మీరు ఎప్పుడైనా కష్టాలు పడ్డారా? ఒక మాటలు చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారు అంటే, ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు, ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే పరలోకం కోసం అండి, పరలోకం కోసం అండి అని మీలో ఎవరన్నా అన్నారా? ఎందుకు ఇంత కష్టపడి వాక్యం వింటున్నావు? తప్పదు, మరి పిలిచారు కదా, వినకపోతే బాగుండదు. మా చర్చిలోనే పెట్టారు, రాకపోతే బాగుండదు. నీ కారణాలు ఎలా ఉన్నాయి? పరలోకం కోసం అని ఉంది ఎప్పుడైనా? ఎందుకమ్మా అంతలా ప్రార్థన చేస్తున్నావు అని మీ ఇంట్లో ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు నాకు పరలోకం కావాలంటే అప్పుడు నీ కుమారులకు, నీ కుమార్తెలకు అసలు ఏంటి పరలోకం కాన్సెప్ట్? ఒకరు అప్పుడు ఎప్పుడో వెళ్ళారంట గల్ఫ్ కంట్రీకి, ఎవరో ఒకరు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత సంపదలు బాగా తీసుకొచ్చారు.
ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ అనుమానం వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఏంటి కథ అని ఎంక్వైరీ చేశారంట. నేను పలానా దుబాయ్కి వెళ్తాను నాకు చెప్పిందంట. అప్పుడు నెమ్మది ఒక్కొక్కరు ఏం చేశారు, లైన్. ఇదిగో నేను మస్కట్కి వెళ్ళాను ఒక ఆయన చెప్తే మస్కట్కి వెళ్ళిపోయారు కొందరు. ఇదిగో నేను ఇజ్రాయెల్కి వెళ్తాను ఒక ఆయన చెప్తే ఇజ్రాయెల్ వెళ్ళిపోతున్నారు కొందరు. అంటే దేశాలు ఎలా దాటేస్తున్నారు, ఎవరో ఒకటి దారి. ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు దారి నీ కుటుంబానికి, పరలోకానికి. గల్ఫ్కి వెళ్తే ఇలా ఉంటుంది, ఇజ్రాయెల్కి వెళ్తే అలా ఉంటుంది అని చెప్పినట్టుగా ఎప్పుడైనా పరలోకం వెళ్తే ఇలా ఉంటుంది, పరలోకం మనం వెళ్ళాలి, మన ఫైనల్ డెస్టినేషన్ అదిరా బాబు, దాని కొరకు మనం ప్రయాణం చేయాలని మీరు ఎప్పుడైనా చెప్పారా? మీరు సువార్త చెప్పడానికి కష్టపడాల్సిన అవసరం లేదండి. మీరు సువార్త చెప్పడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక మాట, నేను పరలోకం వెళ్ళాలండి, అందుకు నేను బతుకుతున్నానంటే నా అవతరుడు అడుగుతాడు, ఏంటి పరలోకం అంటే అంటాడు. అప్పుడు వాడు జాగ్రత్తగా తీసి, పరలోకం అంటే ఇది, పరలోకాన్ని నన్ను తీసుకెళ్ళడానికి ప్రభు లోకంలోకి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆ విశ్వాసంతో నేను ఉన్నాను, ఆ విశ్వాసంతో ఇప్పుడు నేను పరలోకానికి వెళతాను అనేటువంటి సువార్తను సింపుల్ గా కేవలం నువ్వు చెప్పే ఒక్క మాట ద్వారా జరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు మహాశ్రమలు అనుభవించిన వారు ఒకవైపు ఉన్నారు. మహాశ్రమలను ఎక్కడ అనుభవించాం మనం, ఎక్కడ అనుభవిస్తున్నాం? ఇప్పటికే సగం జీవితం అయిపోయింది, ఈ కొంచెం మిగిలిన జీవితంలో మనం ఏం అనుభవించాలి అంటే, పరలోకం వెళ్ళాలంటే మనకు శ్రమల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. శ్రమల అనుభవం లేదనుకోండి, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇంత రిలాక్స్డ్గా ఉందండి పరలోకం అని అంటాము. ఎందుకు? భూలోకంలో నీకు కష్టాలు, ఇక్కడ నువ్వు కష్టాలు పడి, ఇక్కడ నువ్వు ఇబ్బందులు పడితే అక్కడ దేవుడు విశ్రాంతిని ఇస్తే, విశ్రాంతికి ఏమర్థమవుతుంది నీకు? అయ్య బాబు ఎన్ని కష్టాలు పడ్డాను బాబు, విశ్రాంతి నీకు బాగానే దొరికిందని. అదే నువ్వు ఇక్కడ ఏ కష్టాలు పడకుండా పరలోకాన్ని దేవుడు ఇస్తే ఏమంటావు? ఎవరిమ్మన్నారు? నేను ఇమ్మన్నానా? నేను ఏమన్నా అడిగానా పరలోకం నాకు కావాలని? నేను ఏమన్నా కష్టపడ్డానా పరలోకం నాకు కావాలని? నేను శ్రమల గుండా వెళ్ళానని పరలోకానికి నువ్వే తిరిగి దేవుడిని ఏం చేస్తావు? అందుకే మన జీవితంలో శ్రమల అనుభవం ఉండాలి. ఒకసారి ఒక దేవుని సేవకుడు ఒక పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ఆ దేవుని సేవకుడిని ఆ ప్రజల సమూహాలంతా వచ్చి పట్టుకొని ఆయన రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొట్టిన తర్వాత చచ్చిపోయాడు అని చెప్పి ఆ యొక్క బాడీని ఏం చేశారు తెలుసా? ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి పట్టణం అవతల, సిటీ అవతల వదిలేశారంట. అలా పట్టణం అవతల వదిలేసిన తర్వాత కొంత సమయానికి లేచి ఆ సేవకుడు తిరిగి పట్టణంలోని ప్రవేశించి ఒక మాట అన్నాడు. ఆ మాట చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? దెబ్బలు తిని ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకునే పౌలు గారు ఎవరిని దృఢపరుస్తున్నారు? శిష్యులు. గాయపరచబడిన వ్యక్తి గాయాలు కట్టించుకోకుండా అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడుతున్నాడు. అమ్మా, మనం పరలోకానికి వెళ్ళాలంటే అంత సామాన్యమైనది కాదమ్మా. పరలోకానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే అనేక శ్రమలు మనము అనుభవించాలి, అనేక కష్టాలు మనం పడాలి, అనేక నిందలు మనం పడాలి, అనేక ఇబ్బందులు మనం పడాలి. ఇన్ని పడితేనే కానీ పరలోక ప్రవేశం మనకు రానే రా. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకటి ఇహలోక ఆశల్ని పేతురు విడిచిపెట్టాడు, పరలోక ప్రవేశానికి అర్హుడయ్యాడు. ఇహలోక ఆశలని ధనవంతుడు విడిచిపెట్టలేకపోయాడు, పరలోక ప్రవేశానికి అనర్హుడయ్యాడు. అనేక శ్రమలను పేతురు అనుభవించాడు, పరలోకానికి అర్హుడయ్యాడు. శ్రమలు అనుభవించకుండా ధనంతో సుఖాన్ని అనుభవించాడు, ధనవంతుడు అనర్హుడు అయ్యాడు. ఇప్పుడు మీరు ఎవరి పక్షాన ఉన్నారు? పేతురు మాదిరి వలె ఉన్నారా? మీరు ఎవరి వలె ఉన్నారు? ధనవంతుని మాదిరి వలె ఉన్నారా? మీ జీవితంలో మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తా ఉన్నారు? పేతురు వలె శ్రమలు అనుభవించాలి, పేతురు తీసుకున్న నిర్ణయం వలె ఇదిగా ప్రభువునే వెంబడించాలి, ప్రభువుని వెంబడించినప్పుడు ఈ లోకాశలు విడిచిపెట్టాలని పేతురులా ఉన్నారా? ఆ ధనవంతుని వలె ఉన్నారా? మిమ్మల్ని మీరు ఈ రాత్రి ప్రశ్నించుకోండి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి అంటే, మరొకసారి మనం నిర్ణయాన్ని బహుశా తీసుకోవచ్చు, తీసుకోలేక. పౌలు గారు గురించి మనం చదువుతున్నప్పుడు సువార్త పక్షాన లేదా పౌలుగా ఆయన మారకుండా ముందు ఆయన దగ్గర డబ్బు ఉంది.
పౌలు గారి దగ్గర అధికారం ఉంది, పౌలు గారి దగ్గర జ్ఞానం ఉంది. కానీ అలాంటి స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడైతే సువార్తకు వచ్చాడో కుక్కను కొట్టినట్టు రాళ్ళతో కొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినప్పుడు పౌలు మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నేను పరలోకం వెళ్ళాలంటే ఈ శ్రమలు నాకు రావాలి, పరలోకం వెళ్ళాలంటే ఈ కష్టాలు నాకు రావాలి, పరలోకం వెళ్ళాలంటే ఈ నిందలు నాకు రావాలి. అసలు పరలోకం కోసమే కదా నేను ఈ లోకంలో బతుకుతున్నది, అసలు పరలోకమే కదా నాకు కావాల్సిందని చెప్పి నమ్మాడు. కాబట్టి ఎన్ని కష్టాలు పెట్టినా, ఆఖరికి తీసుకెళ్లి జైల్లో పెట్టినా ఆనందంగా చప్పట్లు కొట్టి స్తుతి కీర్తనలు పాడుకున్నాడు. ఓడలో ఒకనొక సమయంలో చచ్చిపోతాననే పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? పౌలు గారికి ఒక గురి ఉంది. నీకుందా గురి? నీకుంటదో గురి బెస్ట్ సింగర్ అయిపోవాలని, నీకుంటదో గురి బెస్ట్ స్పీకర్ అయిపోవాలని, నీకుంటదో గురి బెస్ట్ స్పాన్సర్ అయిపోవాలని, నీకుంటదో గురి బెస్ట్ బట్టలు వేసుకోవాలి, బెస్ట్ ప్లేసెస్ లో బ్రతకాలి. నీ గురి ఎప్పుడు చూసినా ఎక్కడ వరకు ఉంటుందో తెలుసా? ఈ భూలోక సంబంధమైనవే. కానీ నీకు ఉండాల్సిన ఒకే ఒక్క గురి, క్రైస్తవుడికి ఉండాల్సిన ఒకే ఒక లక్ష్యం ఏంటో తెలుసా? పరలోకం వెళ్ళాలి. ఈ పరలోకం వెళ్ళడానికి ఏం మారాలి తెలుసా? 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ పరలోకం వెళ్ళడానికి మన జీవితంలో 3 విషయాలు ప్రభావితం చూపిస్తాయి. మొట్టమొదటిది ఏంటో తెలుసా? పరలోకానికి నేను వెళ్ళాలంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి తెలుసా? దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలి. లైఫ్ స్టైల్ అంటే ఏంటి బ్రదర్ అన్నారు అనుకోండి, నువ్వు కట్టుకునే బట్ట, నువ్వు తినే తిండి, నువ్వు మాట్లాడే మాట, నీ యొక్క పరిస్థితులు, నీ ఎంటైర్ లైఫ్ ని నువ్వు ఎలా మార్చాలి అంటే, ఇదిగో ఈ వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా పరలోకం వెళ్ళాలనే అనుకుంటాడా అని ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఈ వ్యక్తిని చూస్తే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలనే తపనతో ఉంటాడు. ఎప్పుడు చూస్తే పరలోకాన్ని గురించి ఎంటైర్ ది లైఫ్ స్టైల్ మారిపోవాలి. రెండో విషయం చెప్తాను, పరలోకంలోనికి వెళ్ళాలనుకునే వాడు ఎలా ఉండాలి అంటే లీజర్ టైం అనుకుంటుంది. అంటే విరామ సమయం అనుకుంటుంది. అంటే మనం ఒక పని చేసుకునే తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత మనకి విరామ సమయం ఉంటుంది. ఆ లీజర్ టైంని, విరామ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? ఉదాహరణకు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి, నీ ఉద్యోగం చేస్తాను చెప్పు నువ్వు నమ్మకంగా ఏం చేయాలి? ఉద్యోగమే చేయాలి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అనుకోండి, వ్యవసాయం చేస్తున్నంత సేపు వ్యవసాయమే చేయాలి. వ్యాపారం చేస్తున్నావు అనుకోండి, వ్యాపారం చేస్తున్నంత సేపు వ్యాపారం చేయాలి. అది అయిపోయిన తర్వాత నీకు కొంచెం విరామ సమయం దొరుకుతుంది. ఈ విరామ టైంలో, ఈ విరామ సమయంలో, ఈ లీజర్ టైంలో నువ్వేం చేస్తున్నావు? రీల్స్ చూసుకుంటుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు? పడుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు? లేదు పనికిమాల కబుర్లు చెప్తా కూర్చుంటున్నావా? ఆ విరామ సమయంలో నువ్వేం చేయాలి తెలుసా? పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలో నీకు తెలిస్తే వాటన్నిటిని నువ్వు చేయాలి. మూడో విషయం చెప్తున్నాను చూడండి, పరలోకాన్ని స్వతంత్రించుకున్న వారి జీవితంలో లెగసీ ఉండాలంటే, మనం ఎటువంటి వారసత్వాన్ని వెనకాల విడిచిపెట్టి వెళ్ళాలంటే, మనల్ని చూసి మన పిల్లలకు పరలోకం పైన ఆశ, మన బ్రతుకులు చూసి, మన విరామ సమయంలో మనం చేసే పనులను బట్టి చూసి మన పిల్లలకు, మన తర్వాత తరాలకు మన వారసత్వాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ధనవంతుడైన, యవనస్తుడైన అధికారి ఎటువంటి వారసత్వాన్ని తమ కుటుంబాన్ని విడిచిపెట్టాడు? అతను మారుంటే అతని ఎంటైర్ కుటుంబం మారాల్సింది. అతను మారకపోవడం వల్ల తన వారసత్వాన్ని తర్వాత వెలగిపోయాడు. పేతురు ఎటువంటి వారసత్వాన్ని ఇచ్చాడు? ఈరోజు మనం పేతురు గురించి మాట్లాడుకునేటువంటి వారసత్వాన్ని ఇచ్చెళ్ళిపోయాడు. ఈరోజు పేతురు పాటలోనికి మనం వెళ్ళిపోయేంత వారసత్వాన్ని ఇచ్చెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితంలో మీరు చూడండి, పరలోకానికి వెళ్ళాలనుకున్నప్పుడు నీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోవాలి, నీ లీజర్ టైం మారిపోవాలి, నీ లెగసీ మారిపోవాలి, నీ తరతరాల పిల్లలకు విశ్వాసాన్ని నువ్వు ఇచ్చి వెళ్ళిపోవాలి. అలా ఇచ్చి వెళ్ళిపోవాలంటే గుర్తుపెట్టుకోండి, అసలు పరలోకంలోనికి వెళ్ళాలి అంటే ఇహలోక ఆశలు విడిచిపెట్టాలి. పరలోకం ఉచితంగా రాదు, కష్టాలు పడుతూ వెళ్ళాలి. దానికంటే ప్రాముఖ్యంగా పరలోకం వెళ్ళాలంటే మనకి ఏముండాలి తెలుసా? విశ్వాసము ఉండాలి. యేసయ్య పైన మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి, ఫెయిత్ ఉండాలి దేవుని పైన. అంటే దేవుడు నన్ను తీసుకెళ్తాడు, పరలోకానికి తిరిగి వస్తాడు, తీసుకెళ్తాడన్న విశ్వాసము ఎవరిపైన ఉండాలి తెలుసా? దేవుని పైన విశ్వాసం లేకుండా నువ్వు ఇహలోక ఆశలను విడిచిపెట్టలేవు. దేవుని పైన విశ్వాసం లేకుండా నువ్వు మహాశ్రమలను కూడా అనుభవించలేవు. మీ అందరికీ బాగా తెలుసు, పేతురు గారు ఒకరోజు పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత వారందరూ చూసి ఏమనుకున్నారు? భూతము, దయ్యమని భయపడ్డారు. కానీ కొంత దూరంలోకి వచ్చిన తర్వాత నేనే భయపడకండి అని మాట ఇచ్చిన తర్వాత పేతురు అన్న మాట ఏంటి? ప్రభువా నీవే అయితే
నేను ఈ నీళ్ల పైన నడిచే అవకాశాన్ని నాకు దయచేయమంటే, సరే నువ్వు నడిచిరా అంటే ఏం చేశాడు? పేతురు దిగి నడిచి వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ మధ్యలో ఏం చేశాడు? గాలిని చూసి భయపడ్డాడు. గాలిని ఎప్పుడైతే మధ్యలో చూశాడో, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదురుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారినే నువ్వు చూడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసే క్రమంలో ఈ లోకం నీ పక్కన వస్తుంది. ఈ లోకాన్ని దేవుడు ఎలా పోలుతుంది? అది గాలి. ఒకనొక రోజు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకాన్ని చూద్దామన్నా లోకం ఉండదు, నీ ఇల్లు చూద్దామన్నా నీ ఇల్లు ఉండదు, నీ ఇంట్లో ఉన్న బీరో చూద్దామన్నా బీరో ఉండదు, ఆ బీరోలో ఉన్న బంగారం చూద్దామన్నా బంగారం, అదంతా గాలి. ఒకరోజు ఇదంతా కనబడదు. ఇప్పుడు ఈ గాలిని చూసి నువ్వేం చేస్తున్నావు? భయపడిపోతున్నావు. ప్రభువుని వైపు చూసి అప్పటిదాకా అడుగులు వేసిన నువ్వు పరలోకం వెళ్ళాలని తలంపులతో వెళ్తున్నావు. నువ్వు ఒక్కసారి గాలిని చూసి భయపడ్డావంటే నువ్వేమైపోతావు? ఆటోమేటిక్గా మునిగిపోతావు. ఇప్పుడు పేతురు పరిస్థితి అంటే మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? పేతురు కేకలు వేస్తున్నాడంట. ఏ కేకలు ఎందుకు వేస్తున్నాడు? రమ్మన్న ప్రభువే ఆ మాత్రం మాట సెలవిస్తే అక్కడ రక్షణ పొందలేడా? కానీ ఒక సామాన్యుడు అని మారిపోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే భయపడి కేకలేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులను చెయ్యి చన్న మొట్టమొదటి మాట్లాడు తెలుసా? అల్ప విశ్వాసి. విశ్వాసం ఉంది కాబట్టే పడవలో నుంచి సముద్రంలోనే దిగాడు. విశ్వాసం ఉంది కాబట్టే సముద్రంలో నడకలు వేశాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో ఏం కోల్పోయాడు తెలుసా? విశ్వాసాన్ని కోల్పోయాడు. అప్పుడు ఆయన పెట్టిన అల్ప విశ్వాసి. ఈరోజు నీకు నాకు కూడా దేవుడిస్తున్న ఒక మాట, విశ్వాసం ఉంటేనే పరలోకానికి నీవు నేను వెళతాం. కానీ మన విశ్వాసాన్ని నాశనం చేసే అనేకమైనటువంటి ప్రయత్నాలు ఈ లోకంలో జరుగుతూనే ఉంటాయి కదా. అలా జరుగుతున్నప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇది ఒక విశ్వాసమే కడకు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాం. యవనస్తుడు అధికారి విశ్వాసము ఉంచలేకపోయాడు. అందుకే నీవు వచ్చి నన్ను వెంబడించమంటే సాహసము. ఎందుకు? విశ్వాసం లేదు ఆయనకి. బాల్యం నుండి పాటిస్తుండొచ్చు, ప్రభువును బాగా అర్థం చేసుకుండొచ్చు, కానీ ప్రభువు ఎవరో తెలిసినా బాల్యం నుంచి ఆజ్ఞలు పాటిస్తున్న విశ్వాసం లేదు. మరో మాటలు చెప్పాలంటే మీరు చిన్ననాటి నుండే క్రైస్తవులు అయి ఉండొచ్చు, ప్రతి ఆదివారం చర్చికి రావచ్చు, ప్రతి ఆదివారం సహవాస కూడికి రావచ్చు, ప్రతి కార్యక్రమంలో క్రైస్తవుడు అని చెప్పవచ్చు, కానీ నీకు విశ్వాసం లేకపోతే నువ్వు కూడా అల్ప విశ్వాసాన్ని పిలువబడతావు. మరో మాటలో చెప్పాలంటే విశ్వాసము అంటే ఎటువంటి విశ్వాసం అంటే పరలోకాన్ని దేవుడు నన్ను తీసుకెళ్తాడు అన్న విశ్వాసం. నేను తిరిగి వస్తాను, ఎలా అయితే వెళ్ళాను అలా వచ్చాను, ఇది పరలోకంలో మీ కొరకు నేను గృహాలను నిర్మిస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. దాన్ని ఎప్పుడైనా నమ్మారా మీరు? యోహాను 14 ఏమనుంది? మీ హృదయంలో కలవరపడనీయకుడి, నా ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మరలా నేను కడతాను, తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను మిమ్మల్ని. అది నమ్మారండి ఎవరు? శిష్యులు. అది నమ్మారు కాబట్టి లోకంలో ఇహలోకాశాలు వదిలేశారు. అది నమ్మారు కాబట్టి మహాశ్రమలు వచ్చినా సరే తట్టుకున్నారు. పిచ్చి పిచ్చిగా వాళ్ళు లేదు వాళ్ళు